నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీఓ ఆఫీస్ ముందు సమ్మెను చేపట్టారు. తమకు రావాల్సిన 3 నెలల వేతనాలతో పాటు ఏరియల్స్ ను కూడా వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నుండి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వారికి 3 నెలల నుంచి గౌరవ వేతనం రావాలి అంటూ కూడా ఆర్డీఓ కార్యాలయం ఈ సమ్మె బాట పట్టారు. మనతో మాట్లాడడానికి పారిశుద్ధ కార్మికులను ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? సమ్మె ఎందుకు చేస్తున్నారు? సమ్మె మాకు వేతనాలు చెల్లించకపోవడం వల్ల మేము సమ్మెకు కొనసాగుతున్నాం. ఏంటంటే మాకు ఇప్పుడు ఈ రోజుతో 3 రోజులు అయినా కూడా ఎవరు కూడా ఇక్కడ వస్తలేరు. ఒక కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నాడు, ఒక సార్లు చేద్దామన్నాడు, కానీ మేము దానికి ఒప్పలేము. మాకు ఒక 45 నంబర్స్ కూడా రావాలి సార్లీసు. అందరికి ఎవరికి ఇప్పుడు లేక కాదు, ప్రతి ఒక్కరికి కూర్చొన్నాము ఆకలి మంటతో. మాకు కడుపు తిప్పల బాగుంది. మాకు పిల్లలను కూడా బయటికి తోలిస్తున్నారు. ఈ జీతాలు ఇవ్వకుంటే మేము ఏం చేసి తినాలా, మేము ఏం చేయాలా? దానివల్ల మేము అంతా కూర్చున్నాం. మా జీతాలు వచ్చే వరకు మేము ఇట్లనే కొనసాగుతామని చెప్తున్నాం. సో 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కదా, అధికారులు కానీ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? అసలు అధికారులు ఎవరు, ఒకనాడు మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన ఏమి మీ అధికారులకు చెప్పి మేము అక్కడికి పిలిపిస్తామని చెప్పిండ్రు. అంతే, ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది. సో ప్రధానంగా ఈ సమ్మె మీ 3 నెలల నుంచి జీతాలు రావాలి సమ్మె చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏంది అసలు మీకు? ప్రధాన సమస్యలు ఏమున్నది, మా సాలరీస్ మాకు రావాలా, మా ఫీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయి, కానీ 8 నెలల నుంచి మా ఫీఎఫ్ డబ్బులు రావడం లేదు. మాకు అకౌంట్లలో కట్ అవుతున్నాయి, కానీ మాకు మా అకౌంట్లలో కూడా కనబడటం లేదు. అది కూడా మాకు మొత్తం అన్నీ కావాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. అంతే. సో ఒక పక్కనేమో మీరు సమ్మె చేస్తున్నారు, మరో పక్కనేమో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనిపైన మీరేమంటారు? అసలు పేరుకపోతున్నాయి కదా మన ప్రభుత్వానికి కానీ మన ప్రజలకు కానీ అందరికీ తెలిసేది. ఇప్పుడు మేము చేస్తున్నాం ఎందుకోసము, మా ఆకలి బంట కోసం. వాళ్ళు తొందరగా మాకు అధికారులు మాకు చెల్లిస్తే డబ్బులు మేము ఇక్కడ నుంచి లేచి మా పనులు మేము చేసుకుంటాం కదా. చెప్పండి అన్న, 3 రోజుల నుంచి సమ్మె కదా, ప్రధానమైన డిమాండ్ ఏంది అసలు? మేము ఈ రోజుతో 3వ రోజు సమ్మె అయితే మా కమిషనర్ గారు నేను వచ్చి చెప్పింది ఏమంటే, మాకు 2 నెలల సాలరీ రావాలా, ఒక పిఆర్సీ రావాలా. అయితే కమిషనర్ గారు వచ్చి ఏమంటారంటే, ఒక జీతం మాత్రమే, 1 నెల జీతం మాత్రమే వేస్తామంటే మేమన్నాం, సార్ మాకు ఒక జీతం ఒక పిఆర్సీ వేయండి, మాతో పాటు 45 మంది కొత్తగా జాయిన్ అయినారు, వాళ్ళకు 4 నెలల సాలరీ రావాలా, వాళ్ళకు 2 నెలల సాలరీ వేయండి, మాకు 1 నెల సాలరీ ఒక పిఆర్సీ వేయండి అంటే, లేదు బాబు 1 నెల సాలరీ వేస్తాము అని అంటే, సార్ మాకు అట్లా కుదరదని మేము సమ్మెను మళ్ళీ మాకు 1 నెల సాలరీ ఒక పిఆర్సీ, కొత్తగా వచ్చిన వారికి 45 మందిలో వాళ్ళకు 2 నెలల సాలరీ వేసే వరకు మేము ఈ సమ్మెను విరమించబోమని మీ మీడియా సాక్షిగా తెలుపుతున్నాం. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుండి ఒకవేళ స్పందన రాకపోతే సమ్మెను కంటిన్యూ కొనసాగిస్తారా? ఎట్లా ఉండబోతుంది సమ్మె? కమిషనర్ గారు నిన్న వచ్చి మాకు చెప్పిన విధంగానే మేము ఒప్పుకోలే. మేము 1 నెల జీతం ఒక పిఆర్సీ, కొత్తగా వచ్చిన 45 మందికి 2 నెలల జీతం ఇచ్చే వరకు మా సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నాం. మేమైతే ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నెరవేరే వరకు కూడా పారిశుద్ధ కార్మికులు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. 3 నెలల జీతంతో పాటు ఏదైతే వేరియన్స్ కావచ్చు, పిఎంకి సంబంధించిన పూర్తి స్థాయిలో వాటి సమస్యను పరిష్కరించే వరకు కూడా పరిష్కరిస్తేనే మేము సమ్మెను విరమిస్తాం, లేదంటే సమ్మెను కొనసాగిస్తాము కంటిన్యూగా అని చెప్పేసి పారిశుద్ధ కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేశ్వర్, సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్.